హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యు వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. ప్రస్తుతం మనం కమాన్ చౌరస్తా దగ్గర ఉన్నామండి. సో కమాన్ నుండి మనం ఈ స్ట్రైట్గా వెళ్ళే రోడ్ వచ్చేసి మనకి వరంగల్ హైవేకి టచ్ అవుతుంది. మనకి మామూలుగా ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఆ కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి రోడ్డు దీనికండి. ఇప్పుడు ఇది 4 లైన్ వర్క్ నడుస్తుంది. మధ్యలో స్ట్రీట్ లైటింగ్ కోసం అదే మధ్యలో పెట్టారు. అటు ఇటు డామ్ రోడ్ పోసారు. ఇంకా కంప్లీట్ కాలేదు, వర్క్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇది చాలా మాస్ ఏరియా లాగా ఉండే ప్లేస్ అంతా కూడా ఇప్పుడు క్లాస్గా మారబోతుంది. ఎందుకంటే మనకి కమాన్ నుండి టువర్డ్స్ వరంగల్ రోడ్ అవుతుంది. మధ్యలో ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కనుక సో ఈ రోడ్ అనేది మనకి 4 లైన్ రోడ్ అని వేస్తున్నారు. సో ఇక్కడ పక్కన కొత్త హెచ్పి పెట్రోల్ బంక్ అనేది కొత్తగా అయిందండి. ఇది లేటెస్ట్గా అయింది. చూసారు కదా, బిల్డింగ్స్ కూడా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్. ఇక్కడ ఇండియన్ బ్యాంక్ ఉంది, తర్వాత ఇక్కడ గ్యాస్, తర్వాత మనకి ఇక్కడ ప్లేస్ అన్నీ కూడా అంటే ఈ రోడ్ అంతా కూడా మన వెంకట సాయి థియేటర్ చౌరస్తా అని మధ్యలో ఒక చౌరస్తా వస్తుంది. హౌసింగ్ బోర్డ్ కాలనీకి టచ్ అవ్వుకుంటూ అటు ఒమేగా హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ అన్నీ టచ్ చేసుకుంటూ ఈ రోడ్ అనేది వెళ్తుంది. సో మనకి ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఖమ్మం నుండి వరంగల్ వెళ్ళాలంటే అల్గునూరు పై నుండి అలా వెళ్ళాలి. బట్ ఈ రోడ్ వేయడం వల్ల మనకి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కర్నాటక టు మానకొండ రూట్ అనేది ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో అందుకొరకే కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ద్వారా చేస్తున్నారు. టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, ప్లస్ ఈ రోడ్డు వర్క్ అనేది వెళ్ళడం వల్ల కిలోమీటర్ కూడా తగ్గుతుంది, ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. ప్లస్ ఈ సదాశివపల్లి రోడ్డు ఈ ఏరియాలో కూడా మనకు అన్నీ కూడా ల్యాండ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా అయిపోతాయి. సో ఇక్కడికి ప్రస్తుతానికి వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ 4 చౌరస్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వెంకట సాయి థియేటర్ నుంచి వెళ్ళి శాస్త్రి రోడ్కి వెళ్తుంది. అండ్ పక్కన వెళ్తే మనకి అల్ఫా చౌరస్తాకి వెళ్తుంది. ఇంకోటి వచ్చేసి హౌసింగ్ బోర్డు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ మట్టి రోడ్ రైట్ సైడ్ ఏదైతే కార్ వస్తుందో ఆ రోడ్ నుంచి వెళ్తే మనకి కేబుల్ వచ్చింది. ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.